ఈ చెడ్డ దినాలు ఏం చేయాలి? దినములు చెడ్డవి కనుక అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె నడుచుకొనుచు ఏం చేయాలి చెప్పండి? సమయమును సద్వినియోగపరుచుకోవాలి. ఎలా అంటే గనక ఉగ్రత దినమున మనము తప్పించబడాలంటే, ఉగ్రత పాలు కాకుండా ఉండాలంటే, సూర్యుడు నల్లగా చంద్రుడు చీకటిగా మారిపోకుండా ఉండాలంటే ఆ దినానికి ముందు మనం ఏం చేయాలంటే కనుక దేవుని వాక్యం చెప్తుంది, అంతఃపురములో ఏమవ్వాలట? దాగి ఉండాలి. అంతఃపురం అనగా పరలోకము, దానికి మార్గము భూమి మీద దేవుని యొక్క మందిరము. ప్రభువుకు స్తోత్రం. యాకోబు అన్నారు ఏమని? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని, ఇది పరలోకానికి గేటు, ఇది పరలోకానికి ద్వారము. పరసంబంధమైన దేవుని అంతఃపురమునకు దారి, ద్వారము దేవుని యొక్క మందిరము.